పేరన్నా ఎక్కడ నుండి వచ్చారు? నా పేరు తిరుమలేశు, యాదాద్రి భువనగిరి జిల్లా, లోకల్ టౌన్ భువనగిరి సార్ మాది. హ్యాండిక్యాప్ నేను. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నో అప్లికేషన్లు పెట్టుకున్నాము, ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. డబల్ బెడ్రూమ్ గురించి పెట్టుకుంటే కలెక్టర్ ఆఫీస్లో డ్రా తీసారు, కింద పడిపోయిన హ్యాండిక్యాప్ ఎండాకాలంలో తీసారు సార్. అది 10 సంవత్సరాల నుంచి ఏ అప్లికేషన్ వచ్చినా గవర్నమెంట్ నుంచి ఏం ఫలితం లేకుండా అయిపోయింది. ఇకనైనా రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయ్యిండు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దయచేసి రేవంత్ రెడ్డి సార్కి విజ్ఞప్తి చేసేది ఒకటే, భువనగిరి నుంచి వచ్చిన హ్యాండిక్యాప్ ఇందిరమ్మ ఇల్లు కావాలని వచ్చింది సార్. నాకు పింఛన్ కూడా తాత్కాలికంగానే రాసిండు గవర్నమెంట్ డాక్టరు. పింఛన్ కూడా మాకు గ్యారంటీ ఉండాలి, ఎప్పటికీ రావాలని కూడా కోరుకుంటున్నాం సార్. డబుల్ బెడ్రూమ్ గురించి వచ్చినాం సార్. రేవంత్ రెడ్డి సార్ని ఒకటే కోరుతున్నాము, మాకు డబుల్ బెడ్రూమ్ మన ఇందిరమ్మ పథకము, ఇందిరమ్మ ఇల్లు రావాలని ఈ ప్రైవేట్ భవన్ దాకా వచ్చినాము. అండ్ దయచేసి మా పేదలను మాత్రము చూసి గమనించి పేదలకు లబ్ధి పొందేటట్టు చూడాలని రేవంత్ రెడ్డి సార్ని కోరుతున్నాం సార్. ఇప్పుడు ప్రజాపాలన పేరిట మనకాడ ఆ ఊళ్ళలోనే దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు. మరి మీరు ఇక్కడ దాకా రావడానికి కారణం? మాకు ప్రగతి భవన్, ప్రజాభవన్కి వస్తే కూడా జర ఫలితం ఉంటుందని అంత దూరంకి వెళ్ళి వచ్చినాం సార్. ఏది ఏమైనా సరే ప్రగతి భవన్లో కొద్ది అప్లికేషన్ లాగా పెడితే జర మనకు కొద్ది పేరు ఉంటుండొచ్చు, సార్ కంట్లో కూడా పడతామని వచ్చినాం సార్. జర నమ్మకంతో వచ్చినాం, ఇక్కడ ఏదైనా పని జరుగుతుందేమో అని. ఇప్పుడు మీకు సదరన్ సర్టిఫికేట్ ఇట్లా పింఛన్ ఇట్లా వస్తుంది? పింఛన్ తాత్కాలికంగానే వస్తుంది సార్. మనకు పర్మనెంట్ రాయలేడు, 2 సంవత్సరాలు రాసిండు, ఒకసారి 2 సంవత్సరాలు రాసిండు, అది కూడా తాత్కాలికంగా ఉంది. నాకు పింఛన్ కూడా పర్మనెంట్ కావాలి కానీ సార్ని కూడా ఇప్పుడు కోరుకుంటున్నా సార్. ఓన్లీ ఇందిరమ్మ ఇల్లు కోసమే వచ్చారా ఇంకేమన్నా? ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కటి కావాలని 6 గ్యారెంటీలు ఉన్నాయి. మేము పేదవాళ్ళని సార్, ఇల్లు కిరాయి కట్టలేకుంటున్నాం. 30 సంవత్సరాల నుంచి ఇల్లు లేదు సార్. మాకు 6 గ్యారెంటీ పథకాలు కావాలని సార్ని కోరుకుంటున్నాం, రేవంత్ రెడ్డి సార్ని. అమ్మ మీరు చెప్పండి అమ్మా, మీ పేరేం పేరు, ఎక్కడ నుంచి? ఎల్లమ్మ. ఏంటి ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటి? మాకు ఇల్లు గురించి రావాలి. వికలాంగులకు 4,000 ఇస్తారు, నాకు 2,000 ఇస్తారు సార్. ఆ అద్దె కిరాయి ఎంత పోతుంది? 5,000 పోతుంది. మేము చేస్తే మాకు రోడ్డు మీద బతుకులు అవుతుంది. మాకు ఇల్లు కావాలి. రేవంత్ రెడ్డిని గెలిపించినాం. మాది భువనగిరి, యాదాద్రి జిల్లా మండలం. అయితే అక్కడ ఇచ్చినాం భువనగిరిలో. ఇక్కడికి వచ్చి ఇస్తే పలకబాటు ఉంటుంది, మాకు ప్రభుత్వం దొరుకుతుంది. ఇవాళ 12 మాట ఇచ్చినాం భువనగిరిలో. ఇస్తే చెత్త కుప్పలో వాడేసిండ్రు. మన ఈ రేవంత్ రెడ్డి అన్న పట్టించుకుంటాడమని ఇందాక వచ్చినాం సార్. మేము మాకు మాత్రం ఇండ్లు కంపల్సరీ కావాలి.